రోజుకో లడ్డు ఇది తినడం వల్ల మన బోన్స్ స్ట్రాంగ్‌గా ఉండటమే కాదండి, రక్తహీనత అంటే ఏంటో కూడా తెలియకుండా పోతుందనమాట. అదేమీ లేదండి రాగి లడ్డు. దానికోసం స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని 2 కప్పుల రాగి పిండితో పాటు 2 స్పూన్ల నెయ్యి వేసుకొని స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో ఉంచుకొని రాగి పిండి మాడకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో కప్పు తురిమిన కొబ్బరి కూడా వేసుకొని రెండిటిని మంచిగా ఫ్రై చేసుకొని విడిగా వేరే దానిలో ఉంచుకోవాలి. లేకపోతే వేడికి అది మాడిపోతుందండి. తర్వాత అదే బండిలో మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను బాదం పప్పును ఫ్రై చేశాను. ఇప్పుడు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న రాగి పిండిలో మనకు నచ్చిన నట్స్ అన్నీ వేసుకోవచ్చండి. నేనిక్కడ పుచ్చగింజలు, గుమ్మడి గింజలు, నేను ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న బాదం పప్పును వేసుకొని మంచిగా కలుపుకొని దీనిలోకి కొంచెం యాలకుల పొడి కూడా వేసుకొని పక్కన పెట్టుకోవాలనమాట. తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఇక్కడ నేను 2 కప్పుల రాగి పిండి తీసుకున్నాను కాబట్టి 1 కప్పు బెల్లం తురుము, దాంతో పాటు 1 స్పూను తాటి బెల్లం కూడా వేసి కొన్ని నీళ్లు పోసి బెల్లాన్ని కరిగించుకున్నానండి. బెల్లం పాకమేమీ రావాల్సిన అవసరం లేదు. బెల్లం కరిగితే సరిపోతుందనమాట. ఈ బెల్లం కరిగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్నాం కదండీ రాగి పిండిలోకి ఈ బెల్లం నీటిని కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి. ఒకేసారి బెల్లం పాకం అంతా వేస్తే బెల్లం పాకం ఎక్కువైందనుకోండి పిండి జారయ్యి ఉండవదనమాట. అందుకే బెల్లం పాకాన్ని చూసుకొని కలుపుకోవాలి. తర్వాత చేతికి కొంచెం నెయ్యి రాసుకొని, ఎందుకంటే చేతికి పిండి అంటకుండా ఉండటం కోసమండి. మనకిష్టమైన సైజులో రాగి ఉండలు చేసుకోవడమేనండి. ఇవి చూడ్డానికి అచ్చం చాక్లెట్స్‌లా ఉంటాయన్నమాట. తినడానికి కూడా చాలా బావుంటాయండి. మనము వీటిని చేసేటప్పుడు ఇలాగా తేమగా ఉన్నట్టు అనిపిస్తాయి గానీ, ఒక అరగంట అయిన తర్వాత గట్టి పడతాయండి. ముందే పిండిని గట్టిగా కలుపుకున్నామనుకోండి, అరగంట అయిన తర్వాత ఇంకా గట్టిగా అవుతాయి కాబట్టి, ఇలా పిండి కలుపుకొని చేసుకుంటే బావుంటాయండి.